ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో లెక్కలు మారుతున్నాయి. జనసేన ప్లీనరీ వేదికగా నాగబాబు చేసిన వ్యాఖ్యలు తరువాత సమీకరణాల్లో మార్పు కనిపిస్తుంది. వర్మ మద్దతు దారులు జనసేన నేతల తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. రెండు పార్టీల మద్దతు దారుల మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాలతో పవన్ అలర్ట్ అయ్యారు. పిఠాపురం కేంద్రంగా తాజా పరిణామాలపై సమీక్షించారు. వీటిపైన ఇంటెలిజెన్స్ నివేదిక కోరారు. కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. పిఠాపురంలో పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పిఠాపురంలో పవన్ కోసం సీటు త్యాగం చేసి జనసేనని గెలుపు కోసం పనిచేసిన వర్మ గురించి తాజాగా పార్టీ సభలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. టీడీపీ శ్రేణులకు ఈ వ్యాఖ్యలు ఆగ్రహం తెప్పించాయి. తాజాగా నియోజకవర్గాల పరిధిలో ఒక కార్యక్రమానికి వర్మను ఆహ్వానించకపోవడంపై టీడీపీ శ్రేణులు నిరసనకు దిగాయి. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జిను నిలదీశారు. వర్మ చెబితేనే పవన్ను ఓటు వేశామని నినాదాలు చేశారు. ఇక పిఠాపురంలో వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై పవన్ ప్రత్యేక ఫోకస్ చేశారు. నియోజకవర్గంపై తాజాగా పవన్ సమీక్ష చేశారు. అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. పిఠాపురంలో అభివృద్ధి పనులపై పవన్ సమీక్ష చేశారు. నియోజకవర్గంలో మంచినీటి సమస్యపై ఆరా తీశారు. వేసవిలో నీటి ఎదాడి లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదే సమయంలో పిఠాపురంలో శాంతిభద్రతలపై ప్రత్యేకంగా ఆరా తీశారు. పిఠాపురం పోలీసుల వ్యవహారంపై మీడియాలో వచ్చిన కథనాలు ప్రస్తావించారు. పిఠాపురానికి సంబంధించి తన దృష్టికి వచ్చిన కొన్ని అంశాలు ఆయన పేషీ అధికారులకు వివరించారు. వీటిపైన జిల్లా పోలీసు యంత్రాంగానికి తెలియజేయాలని సూచించారు. దీంతో పాటుగా పిఠాపురం పరిధిలోని 4 పోలీస్ స్టేషన్లలో పరిస్థితులపై ఇంటెలిజెన్స్ నివేదిక తీసుకోవాలని పవన్ ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. ఇకపై ప్రతి వారం నియోజకవర్గ అభివృద్ధిపై రివ్యూ చేయాలని పవన్ నిర్ణయించారు. గతంలో ఇదే పిఠాపురం కేంద్రంగా పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పోలీసు వ్యవస్థ సక్రమంగా పనిచేయాలని కారణంగా ప్రజలు తమను నిలదీస్తున్నారని చెప్పుకొచ్చారు. తాను హోంశాఖ తీసుకుంటే పరిస్థితి మరో విధంగా ఉంటుందని హెచ్చరించారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేస్తున్న వారిని పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు పిఠాపురంలో లా అండ్ ఆర్డర్తో పాటుగా రాజకీయంగా చోటు చేసుకున్న పరిణామాలపై పవన్ ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారు. నిఘా నివేదిక ఆధారంగా భవిష్యత్ నిర్ణయాలకు పవన్ సిద్ధం అవుతున్నారు. దీంతో పవన్ తాజా కార్యాచరణ రాజకీయంగా ఆసక్తికరంగా మారుతుంది.